సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ అనే ఆప్షన్ దగ్గర ఉన్నప్పుడు ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ కింద చూడండి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ప్రమోట్ యువర్ కంటెంట్ ఆన్ యువర్ స్టోరీ అని చెప్తుంది. అంటే మన కంటెంట్ని, సో మన అకౌంట్లో మనం కంటెంట్ అంటే వీడియోస్ కానీ రీల్స్ కానీ పోస్టులు కానీ పెడుతూ ఉంటాం కదా. సో మన కంటెంట్ని మనమే ప్రమోట్ చేసుకోవడానికి ఫేస్బుక్ అయితే ఇప్పుడు మనకు ఒక ఆప్షన్ ఇచ్చింది. సో దాని గురించి ఇక్కడ మనకు చెప్తుంది, డ్రైవ్ ట్రాఫిక్ టు యువర్ ఎగ్జిస్టింగ్ రీల్స్ అండ్ వీడియోస్. అంటే ఇందులో మనం రీల్స్ని ఉపయోగించుకోవచ్చు, లాంగ్ వీడియోస్ని కూడా ఉపయోగించుకొని మన వీడియోస్ని మనమే ప్రమోటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అప్డేట్ అనేది మనకి ఫేస్బుక్ తెచ్చింది. కానీ ఇంతకు ముందుకు మన వీడియోస్ని మనమే షేర్ చేసుకోవడం వల్ల మనకి కంటెంట్ మానిటైజేషన్ అనే ప్రాబ్లం కూడా వచ్చేసింది. సో ఇలా ప్రాబ్లం వచ్చిన సో మెనీ అకౌంట్స్ని అయితే మనమైతే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, అది ఎందుకు వచ్చింది అనే రీజన్స్ కూడా మనం క్లియరెన్స్ అయితే చేసినాము. కానీ ఇప్పుడు ఎలాంటి బాధ అనేది లేకుండా మన వీడియోస్ని మనమే ప్రమోట్ చేసుకోవడానికి, ఏంటి స్టోరీలో మనం ప్రమోట్ చేసుకోవడానికి ఫేస్బుక్ అనేది ఆప్షన్ ఇచ్చింది. సో దీన్ని మనం ఎలా ఫాలో కావాలి అంటే కంటెంట్ మానిటైజేషన్ అనే ప్రాబ్లం రాకుండా మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనే ఈజీ స్టెప్స్ కూడా మనకి ఫేస్బుక్ అనేది తెలియజేస్తుంది. సో మరి అది ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్తోని మనం అకౌంట్ని చాలా ఈజీగా గ్రో చేసుకోవడానికి ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఇలాంటి టిప్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోవడం అయితే అస్సలే మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ప్రొఫెషనల్ డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత అక్కడ మన పర్ఫార్మెన్స్ ప్రోగ్రెస్ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసుకోగానే మనకి నెక్స్ట్ స్టెప్స్ అనే ఆప్షన్లో చివరికి నాకు ప్రమోట్ యువర్ కంటెంట్ ఆన్ యువర్ స్టోరీ అనేది ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇందులో మనకి రీల్స్ని అలాగే లాంగ్ వీడియోస్ని కూడా మనం స్టోరీలో ప్రమోట్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. పక్కకున్న యారో మార్క్ మీద క్లిక్ చేసుకోగానే సో షెడ్యూల్లో ఉన్న పోస్టులు కాకుండా డైరెక్ట్గా మనం పబ్లిక్ చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో, సో పైన మనకి రీల్స్ వీడియోస్ కనిపిస్తున్నాయి, అలాగే కింద మనకి లాంగ్ వీడియోస్ కూడా మనకైతే 1 by 1 వీడియోస్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ సైడ్కి మనకి షేర్ టు స్టోరీ అనే ఆప్షన్ కూడా ఉంది. సో దాని మీద క్లిక్ చేసుకోగానే అది ఆటోమేటిక్గా మన స్టోరీకి అయితే యాడ్ అయిపోయింది. సో ఇలాగా మనం నార్మల్గా స్టోరీకి అయితే ఎన్ని వీడియోస్ పెడతాము, రీల్స్ కానివ్వండి లాంగ్స్ కానీ ఒక 5 to 10 వరకు కూడా మనం అప్లోడ్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో అలాగే మనం ఇక్కడ నుంచి కూడా మనము వీడియోస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే మన స్టోరీ దగ్గర ఆ వీడియోస్ అనేది కూడా కనిపిస్తాయి. కనిపించడము అంటే అవి ప్లే అవ్వవు. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ థంబ్నెయిల్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, స్టార్టింగ్ పాయింట్ అనేది మనం అక్కడనే క్రియేట్ చేసుకున్నాము అంటే అదే కనిపిస్తుంది. లేదు మనం ఎక్కడో క్రియేట్ చేసుకున్న తర్వాత మనం కవర్ ఫోటో ఇచ్చినామంటే నార్మల్గా వీడియో స్టార్టింగ్ పాయింట్ ఏంటి అనేది అక్కడ మనకు పోస్టర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దాని మీద ప్లే చేసుకునే బటన్ కూడా చూపిస్తుంది. దాని మీద ప్లే అని అనగానే డైరెక్ట్గా మన రీల్ వీడియో అనేది ప్లే అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం అయితే నేను 2 వీడియోస్ని అయితే ఇక్కడ స్టోరీ దగ్గర నేను సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ నేను నార్మల్గా పేజ్ దగ్గరకు వచ్చేసి అంటే మెయిన్ ప్రొఫైల్ దగ్గరకు వచ్చేసి రిఫ్రెష్ అనగానే నా స్టోరీ అనేది వచ్చేసి చూడండి, ఒక వీడియో వచ్చేసింది, నెక్స్ట్ కూడా వీడియో వచ్చింది. ఇక్కడ ప్లే అనగానే డైరెక్ట్గా మన వీడియో అనేది ప్లే అయిపోతుంది. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి యాడ్స్ ఆన్ రీల్స్లో మానిటైజేషన్ అయినా లేదంటే ఇన్స్ట్రీమ్ యాడ్లో మానిటైజేషన్ అయినా ఇక్కడ వీడియో ప్లే అయిందంటే కింద ఆటోమేటిక్గా కూడా యాడ్స్ అనేది సో అక్కడ క్లిక్ చేయగానే మనకి రెండిట్లో మానిటైజేషన్ అయింది అనుకోండి, క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ అనేది వ్యూ వస్తుంది. మానిటైజేషన్ అయింది అని అంటే దాంతోపాటుగా మనకి మనీ ఇయర్నింగ్స్ కూడా అవుతాయి. సో ఫేస్బుక్ చెప్పిన ఈ స్టెప్స్ని కనుక మనం ఫాలో అయ్యి మన స్టోరీస్లో మన వీడియోస్ని పెట్టుకోవడం వల్ల మనకి వ్యూస్ గానే కాదు మనీ ఇయర్నింగ్స్ కూడా మనకి డబల్ బోనస్ అవుతాయి. కాబట్టి మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ వచ్చిందా లేదని చూసుకొని వచ్చిన వాళ్ళు మాత్రమే షేర్ చేసుకోండి, రాని వాళ్ళు షేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కంటెంట్ మానిటైజేషన్ ప్రాబ్లం అనేది కంపల్సరీ వస్తుంది. కాబట్టి సో కేర్ఫుల్గా ఉండండి.